ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్. అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. వెల్కమ్ టు నాగార్జున స్టడీ సర్కిల్. ఈరోజు కరెంట్ అఫైర్స్ మాట్లాడదాం. కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మాట్లాడుతున్నా చూడండి. ఇంటర్నేషనల్లో ఫస్ట్ వన్ హెడ్డింగ్ వచ్చేసరికి ఏంటిది, బ్రిక్స్లో మరో 5 దేశాల చేరిక అనేది హెడ్డింగ్. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రిక్స్ గురించి, 5 దేశాల గురించి. సో బ్రిక్స్లో ఇప్పటికే 5 దేశాలు ఉన్నాయి. అవి కాకుండా కొత్తగా మరొక 5 దేశాలు అనేవి చేరినాయి. అదే కరెంట్ ఇష్యూ. కాబట్టి ఇప్పుడు ఆ కొత్త దేశాలతో పాటు బ్రిక్స్ బ్యాక్గ్రౌండ్ కూడా మాట్లాడుకుందాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రిక్స్ గురించి మాట్లాడాలి అంటే 2006లో వచ్చేసరికి బ్రిక్స్ అనేది BRIC అంటే 4 దేశాల సమూహంగా ఏర్పడింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా సమూహంగా. ఆ తర్వాత 2009లో ఫస్ట్ మీటింగ్, ఈ బ్రిక్ సభ్య దేశాల యొక్క ఫస్ట్ మీటింగ్ అనేది రష్యాలో జరిగిందనమాట. ఫస్ట్ మీటింగ్ ఓకే. ఆ తర్వాత వచ్చేసరికి 2010లో ఈ బ్రిక్ కూటమికి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా కూడా చేరింది. కాబట్టి బ్రిక్ కాస్త బ్రిక్స్గా మారిందనమాట 2010లో. ఇలా ఫస్ట్ మీటింగ్ అయితే రష్యాలో కండక్ట్ చేశారు. ఆ తర్వాత 2023లో 15th మీటింగ్ అనేది సౌత్ ఆఫ్రికాలోని జోహాన్స్బర్గ్లో జరిగిందండి. 15th మీటింగ్. సో ఈ 15th మీటింగ్లో ఏం చేసిందంటే బ్రిక్స్ అనే కూటమి కాస్త ఇప్పటికే ఉన్నటువంటి 5 దేశాలు ఎవరెవరు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలు ఆల్రెడీ ప్రపంచంలో పాపులేషన్ పరంగా పెద్ద దేశాలే, ఆ తర్వాత ఆర్థికంగా కూడా బలమైనటువంటి దేశాలే. సో సామాజికంగా కూడా అంటే ఆల్మోస్ట్ పాపులేషన్, కమ్యూనిటీ, ట్రైబ్స్ అన్ని రకాలుగా కూడా పెద్ద కూటమి అది. సో ఈ కూటమిలోకి మరొక 6 దేశాలకు అవకాశం ఇద్దామని చెప్పేసి 2023లో ఆగస్టులో సౌత్ ఆఫ్రికాలో జరిగిన 15వ మీటింగ్లో నిర్ణయించారు. సో మరొక 6 కంట్రీస్ సభ్య దేశాలకు అవకాశం ఇద్దాం అనుకున్నారు. అప్పుడు 5+6 11 అవుతాయి కదా. 6 కంట్రీస్ ఎవరంటే ఒకటి వచ్చేసరికి అర్జెంటీనా, తర్వాత UAE, తర్వాత ఈజిప్ట్. ఓకే, ఈ 3 కాకుండా ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి. అవే ఇథియోపియా, నెక్స్ట్ వచ్చేసరికి ఇరాన్, నెక్స్ట్ ఏమో సౌదీ అరేబియా. ఓకేనా. సో ఇలా మొత్తానికైతే మాత్రం ఈ 6 కంట్రీస్కి అవకాశం ఇద్దామని చెప్పేసి 15వ మీటింగ్లో నిర్ణయించారు. సో ఇందులో అర్జెంటీనా నిన్న కరెంట్ అఫైర్స్లో మాట్లాడడం బ్రిక్స్లో చేరబోతున్నట్టు అని ఫస్ట్ చెప్పింది, కానీ తర్వాత చేరబోనట్టు చెప్పింది అనమాట. ఎందుకని అమెరికాకి సపోర్ట్ చేస్తున్నాను చెప్పే ఉద్దేశంతో. తీసేస్తే ఇంకా 5 దేశాలు ఉన్నాయి కదా. సో ఈ 5 కంట్రీస్ ఇప్పటికే ఉన్నటువంటి బ్రిక్స్లో 5 కంట్రీస్కి ఈ 5 కంట్రీస్ యాడ్ అయ్యి టోటల్ ఎన్ని కంట్రీస్ అవుతున్నాయి? 10 కంట్రీస్ అవుతున్నాయి. అంటే ప్రెజెంట్ బ్రిక్స్లో ఎన్ని కంట్రీస్ ఉన్నట్టు? 10 కంట్రీస్ ఉన్నట్టు. ఆ 5 కంట్రీస్ ఏంటంటే UAE, ఈజిప్ట్, ఇథియోపియా, అలాగే ఎవరది ఇరాన్, సౌదీ అరేబియా. ఈ 5 కంట్రీస్ చేరినాయి. అయితే ఇప్పుడు 2024కు గాను 16వ సమావేశం జరగబోతుంది బ్రిక్స్ ఇది. అయితే దానికి రష్యా అధ్యక్షత వహిస్తుంది. రష్యా ఏం చెప్పిందంటే ఈ 5 దేశాలకి ఆమోదం తెలుపుతూనే ఇవి కాకుండా బ్రిక్స్లో చేరడానికి మరొక 30 దేశాలు రెడీగా ఉన్నాయని చెబుతుంది. ఎవరు? రష్యా. ఓకేనా. సో ఇదంతా బ్రిక్స్కి సంబంధించిన డేటా అనమాట. అయితే ఈ బ్రిక్స్ మీటింగ్స్ అనేవి ఎన్ని ఇప్పుడు జరిగినాయి? 15 జరిగినాయి. ఈ 15లో 3 మీటింగ్స్ అనేవి బ్రిక్స్వి ఇండియాలో జరిగినాయి. ఏంటా మీటింగ్స్ అంటే ఒకటి వచ్చేసరికి 2012లో జరిగింది, నెక్స్ట్ వన్ వచ్చేసరికి 16లో జరిగింది, నెక్స్ట్ వన్ 21లో జరిగింది. ఇప్పటి వరకు 3 మీటింగ్స్ జరిగినాయి. ఎక్కడ? ఇండియాలో. సో ఈ 16th మీటింగ్ రష్యాలో జరగబోతుంది. రష్యా అధ్యక్షత వహిస్తుంది అనమాట. అయితే ఒకసారి మాట్లాడుకుంటే ప్రెసెంట్ బ్రిక్స్లో 5 కంట్రీస్కి 5 యాడ్ అయినాయి కదా. పాతగా ఉండే 5 కంట్రీస్కి హెడ్స్, ప్రధాని లేదా ప్రెసిడెంట్ ఎవరో మాట్లాడదాం. ఫస్ట్ వన్ ఎవరెంతకి? బ్రెజిలే కదా. బ్రెజిల్కి సంబంధించి అధ్యక్షుడు లులా డి సిల్వా. సో ఫస్ట్ వన్ అయిపోయారు. సెకండ్ వన్ ఎవరు? రష్యాకి వ్లాదిమిర్ పుతిన్ అని మనకు తెలుసు. ఆ తర్వాత బ్రిక్స్లో I అంటే ఇండియా కదా. సో నరేంద్ర మోడీ అని తెలుసు.
చైనాకు వచ్చేసరికినేమో జీ జిన్పింగ్ అధ్యక్షుడు అని తెలుసు. ఫైనల్గా సౌత్ ఆఫ్రికా కదా, సౌత్ ఆఫ్రికా వచ్చేసరికినేమో సిరిల్ రామపోసా. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ 5 కంట్రీస్కి కొత్తగా 5 కంట్రీస్ వచ్చినాయి, టోటల్ 10 కంట్రీస్ అయినాయి. ఇక్కడతో ఒక విషయం కంప్లీట్ అయిపోయింది. సెకండ్ వన్కి వెళ్తున్నాం మనం. సెకండ్ వన్ ఏంటి, ఇజ్రాయిల్కి అమెరికా మద్దతుకు నిరసనగా రామన్ మగ్సెసే అవార్డు వెనక్కి అని చెబుతున్నాం. ఇది సెకండ్ ఇష్యూ. జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు మనము ఇదంతా ఇష్యూ ఏంటనుకుంటున్నారు, ఎస్ రామన్ మగ్సెసే అవార్డు అనేది ఆల్రెడీ ఎవరికి లభించిందంటే ఎస్ సందీప్ పాండే. రామన్ మగ్సెసే అవార్డు సందీప్ పాండేకి 2002లోనే లభించింది. ఏ కేటగిరీలో, ఎమర్జెన్సీ ఆర్ ఎమర్జింగ్ లీడర్షిప్లో 2002లో సందీప్ పాండేకి ఏ అవార్డు లభించింది, రామన్ మగ్సెసే అవార్డు లభించింది. అయితే ఆయన లేటెస్ట్గా ఎందుకు తిరస్కరిస్తున్నారు, అవార్డుని వెనక్కి ఇచ్చేస్తున్నారు అంటే రామన్ మగ్సెసే అవార్డు అనేది పేరుకి ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్, ఇంతకుముందు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి పేరు మీద ఇస్తున్నారు అంతే, ఎవరు రామన్ మగ్సెసే అవార్డు అనేది. కానీ ఆ అవార్డుకి ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చేసరికి ఇద్దరు ఉన్నారు. ఒకటి రాక్ఫెల్ ఫౌండేషన్, మరొకటి ఫోర్డ్ ఫౌండేషన్. ఈ రాక్ఫెల్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, సో వీళ్ళిద్దరూ కూడా అమెరికాకు చెందినటువంటి సంస్థలు. అంటే అర్థం చేసుకోండి, ఈ రాక్ఫెల్ ఫౌండేషన్ ఉంది కదా, ఈ రాక్ఫెల్ ఫౌండేషన్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మేము ఏమన్నాం ఫోర్డ్ ఫౌండేషన్, ఈ రెండు కూడా దేనికి సంబంధించిన సంస్థలు, ఇవి అమెరికాకి సంబంధించిన సంస్థలు అని చెప్పుకున్నాం కదా. సో అమెరికా ఆల్రెడీ ఎవరు సపోర్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది ఏ విషయంలో, ఎస్ ఇజ్రాయెల్కి ఆల్రెడీ గాజాకి సంబంధించి యుద్ధం జరుగుతుంది కదా, సో ఆ సందర్భంలో ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది అమెరికా. ఆ ఉద్దేశంతో ఈయన సందీప్ పాండే వచ్చేసరికి ఈ అమెరికా కంపెనీస్ ఇచ్చే అవార్డు అవ్వడంతో రామన్ మగ్సెసే అవార్డును వెనక్కి పంపించాడు. ఒక విషయం అయిపోయింది కదా. ఇప్పుడు రామన్ మగ్సెసే అవార్డు గురించి మాట్లాడదాం. ఈ అవార్డు 1957లో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి పేరు మీదుగా తీసుకొచ్చారు. సో రామన్ మగ్సెసే అవార్డు అని చెప్పేసి. అయితే ఈ అవార్డు వచ్చేసరికినేమో ఏషియాలో అత్యున్నత పురస్కారం, ఏషియాలో వ్యక్తులకి లేదా ఏషియా ఖండం అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తులకి ఇస్తారు ఈ రామన్ మగ్సెసే అవార్డు అనేది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికినేమో ముఖ్యంగా ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 31 రోజు ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 31 రోజు ఈ అవార్డు అయితే ప్రదానం చేస్తారు. ఇది కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ అవార్డుని మొత్తం మీద 6 విభాగాల్లో కృషి చేసిన వాళ్ళకి ఇస్తారు. అందులో ఇందాక చెప్పినటువంటి సందీప్ పాండేకి దేంట్లో వచ్చింది, ఎమర్జింగ్ లీడర్షిప్లో వచ్చింది కదా, అది ఒక విభాగం తీసేస్తే ఇంకా 5 విభాగాలు ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసరికినేమో పబ్లిక్ సర్వీసెస్, ప్రజాసేవలో, తర్వాత గవర్నమెంట్ సర్వీసెస్, ప్రభుత్వ సేవలో, ప్రజాసేవలో కృషి చేసిన వాళ్ళకి ఇస్తారు, ప్రభుత్వ సేవలో కృషి చేసిన వాళ్ళకి ఇస్తారు. అలాగే కమ్యూనిటీ లీడర్షిప్ అన్నమాట, సామాజిక లీడర్షిప్ అంటాం కదా, వాటిలో కృషి చేసిన వాళ్ళకి ఇస్తారు. తర్వాత అంతర్జాతీయ అవగాహన కల్పించిన వాళ్ళకి కూడా ఇస్తారు 4. ఆ తర్వాత జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మకత, కళ అంటే ఫైన్ ఆర్ట్స్ అంటాం కదా, వీటిల్లో కృషి చేసిన వాళ్ళకు కూడా ఏషియన్ పర్సన్స్కి ఇస్తారు. అలాగే ఏషియా కోసం కృషి చేసిన వాళ్ళకి కూడా ఇస్తారు ఈ అవార్డు. ఫైనల్గా ఎమర్జింగ్ లీడర్షిప్, ఇలా మొత్తం మీద 6 అంశాల్లో కృషి చేసిన వాళ్ళకి అవార్డు ఇస్తారనమాట. అయితే 2023 గాను ఈ రామన్ మగ్సెసే అవార్డ్స్ మొత్తం మీద ఎంతమందికి ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారో చూద్దాం. 2023కి గాను రామన్ మగ్సెసే అవార్డ్స్ అనేది 4గురికి ఇచ్చారు. ఒకరు వచ్చేసరికి ఇండియాకి చెందినటువంటి రవి కన్నన్. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి రవి కన్నన్, ఇతనిది ఇండియాకి చెందినటువంటి రవి కన్నన్కి వచ్చింది 23 అవార్డు. తర్వాతనేమో ఎస్ మిరియం కరోనల్ ఫెర్రల్, సో మరొక వ్యక్తి పేరు ఫెర్రల్, మిరియం కరోనల్ ఫెర్రర్. సో ఈయన వచ్చేసరికి ఏ దేశం అంటే ఫిలిప్పీన్స్ కంట్రీ. ఫిలిప్పీన్స్ చెందినటువంటి ఫెర్రల్కి కూడా లభించింది అవార్డు. ఆ తర్వాత థర్డ్ పర్సన్ కొర్వి రక్సంద్, బంగ్లాదేశ్ చెందినటువంటి కొర్వి రక్సంద్ కూడా అవార్డు లభించింది. ఇక లాస్ట్ వన్ ఎవరంటే ఎస్ యుజినోయో లోయోస్, అంటే సరిగ్గా చూస్తే యుజినోయో లోయోస్, ఈయనకి కూడా లభించింది. ఈయనది కాస్త తూర్పు తైమూర్ అన్నమాట దేశం. ఇలా మొత్తం మీద 4గురికైతే ఈ సంవత్సరం రామన్ మగ్సెసే అవార్డు అయితే లభించింది. ఇదంతా సెకండ్ కంటెంట్. ఓకేనా.
భారతదేశంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పర్ఫెక్ట్గా అందుబాటులో రాలేదు. సాధారణ సమయంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా కోవిడ్ లాంటి మహమ్మారులు వచ్చినప్పుడు కానీ, డిజాస్టర్స్ విపత్తులు సంభవించినప్పుడు కానీ ఇటువంటి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అంటే చాలా ఇబ్బంది కలుగుతుందని భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే 24 మెంబర్స్ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. 24 మెంబర్స్ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నిపుణుల బృందం కాస్త ఐసీయూ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అత్యంత కీలకమైనటువంటి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూలకు సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అయితే ప్రకటించింది. అది కూడా ఏ సమయంలో, విపత్తుల సమయంలో లేదా ఏదైనా పెద్ద మహమ్మారులు సోకినప్పుడు కానీ ఈ ఐసీయూలో ఈ రూల్స్ పాటించవలసి వస్తుందన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఏం చెబుతున్నారంటే ఆ రూల్స్ ప్రకారము ఎప్పుడెప్పుడు ఐసీయూలోకి ఎవరెవరికి అనుమతి ఇవ్వకూడదో చెబుతున్నారు. అలాగే ఎప్పుడెప్పుడు ఎవరెవరికి అనుమతి ఇవ్వాలో కూడా చెబుతున్నారు. 3 పాయింట్లు అయితే చెప్పారు. ఫస్ట్ వన్ వచ్చేసరికినేమో కొంతమంది పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి క్లారిటీ వచ్చి మేము ఇక జాయిన్ అవ్వము అని, ఐసీయూ మాకు అవసరం లేదు అని చెప్పేసి కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారు, లివింగ్ విల్ అని చెప్పి రాసిస్తారనమాట. సో ఎవరైతే లివింగ్ విల్ రాసిస్తారో వాళ్ళకి ఎట్టి పరిస్థితులు కూడా ఐసీయూ కేటాయించాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఫస్ట్ చెప్పింది ఆ 24 నిపుణుల కమిటీ అనేది. ఆ తర్వాత ఐసీయూలో చేర్చుకుపోవడానికి ఇంకొక రీజన్ కూడా చెప్పింది. చేర్చుకోకపోవడానికి ఏంటంటే, సపోజ్ కొంతమంది ఉంటారు పేషెంట్స్, వాళ్ళ హాస్పిటల్ ఐసీయూలో ఉంచుతారన్నమాట. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ మెడిసిన్ ఇచ్చినప్పటికీ కూడా ట్రీట్మెంట్ ద్వారా ఇంకా క్యూర్ అవ్వదు, హెల్త్ మరలా నార్మల్ అవ్వరని కానీ ఒకటి. రెండవది వచ్చేసరికినేమో ఇంకొకటి, వాళ్ళకి అంటే ఆల్మోస్ట్ మరణం అంచుల దాకా వచ్చిన వాళ్ళకి కానీ ఇటువంటి వాళ్ళకి ఎటువంటి క్యూర్ అవ్వదని తెలిసినప్పుడు వాళ్ళకు కూడా ఐసీయూ అవసరం లేదు. ఎప్పుడు ఇదంతా కూడా డిజాస్టర్ సంభవించినప్పుడు, ఇంకొకటి వచ్చరికి మహమ్మారులు సోకినప్పుడు మాత్రమే. సో రెండవది అది. మూడవది ఎప్పుడు అవకాశం కల్పించాలి, హార్ట్ పేషెంట్స్, గుండె జబ్బులు కలిగిన వాళ్ళకి కానీ, విపరీత శ్వాస సమస్యలు కలిగిన వాళ్ళకి కానీ, శ్వాస హెచ్చు తగ్గులు కలిగిన వాళ్ళకి కానీ అవకాశం కల్పించమని చెప్పేసి ఈ 24 మంది నిపుణుల కమిటీ అనేది తెలియజేస్తుంది. ఇక్కడతో ఒక అంశం అయిపోయింది. నెక్స్ట్ వన్కి వస్తున్నాం మనం, స్వేచ్ఛా ఉద్యమ పాలన గురించి. అసలు ఈ స్వేచ్ఛా ఉద్యమ పాలన ఎక్కడుంది, ఇదంతా దేని గురించో మాట్లాడదాం. దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసరికినేమో ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ అని పిలుస్తారండి. ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ అని పిలుస్తారు. ఓకే, ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్. ఇప్పుడు ఈ ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇండియాకి అలాగే మయన్మార్కి మధ్యలో ఈ ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ అనేది ద్వైపాక్షికంగా ఒప్పందం ప్రకారం గతంలో చాలా ఇయర్స్ బ్యాకే జరిగింది. ఈ ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా ఇండియాలో మయన్మార్ బార్డర్లో ఉన్నటువంటి మయన్మార్ బార్డర్లో ఉన్నటువంటి మణిపూర్ స్టేట్కి, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మిజోరం స్టేట్కి, ఈ మణిపూరు మిజోరంలో వచ్చేసరికి ఒక తెగ నివసిస్తుంది. ఆ తెగ పేరు ఏంటంటే కుకీ చిన్జో. సో ఈ తెగ పేరు కుకీ చిన్జో అనమాట. సో ఈ కుకీ చిన్జో తెగ ఉంది కదా, ఇది కరెక్ట్గా మణిపూర్లో ఉంటారు, మిజోరంలో ఉంటారు, ఇక్కడ కాకుండా మయన్మార్లో కూడా బార్డర్లో ఉంటారు అనమాట. దాంతో ఒకటే తెగ అవ్వడం, సరిహద్దు భూభాగం విడిపోవడం వలన సో ఫ్రీ ఏంటిది మూమెంట్ రెజ్యూమ్ ఎఫ్ఎంఆర్ను వచ్చేసరికి ఇండియా మయన్మార్ మధ్య అయితే ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఏం జరుగుతుందంటే 1 year వ్యాలిడిటీతో ఒక పాస్ అనేది ఇష్యూ చేస్తారు హోమ్ మినిస్ట్రీ అనేది. ఈ పాస్ ఉన్న వాళ్ళు, ఈ తెగల్లో ఈ పాస్ ఉన్న వాళ్ళు కరెక్ట్గా ఇండియాలోకి 16 కిలోమీటర్లైనా, మయన్మార్లో 16 కిలోమీటర్ల వరకు కూడా ఎక్కడైనా ఎన్నిసార్లు అయినా తిరగవచ్చు. మరి ఇది ప్రాబ్లం లేదు కదా, ఎందుకు ఇది ముగిపోతుంది అంటారా? వీటికి సంబంధించిన స్టోరీ ఉంటుంది. ఏంటంటే 2021 ఫిబ్రవరి నెలలో వచ్చేసరికి మయన్మార్లో సైనిక తిరుగుబాటు జరిగింది. 2021 ఫిబ్రవరి నెలలో మయన్మార్లో సైనిక తిరుగుబాటు జరిగింది. ఎప్పుడైతే ఆ సైనిక తిరుగుబాటు జరిగిందో అప్పుడు మయన్మార్ నుంచి ఈ కుకీ జిన్ జో తెగలు, అంటే సింపుల్ చెప్పండి, కుకీ చిన్ జో తెగలతో పాటు మయన్మార్లో రకరకాల తెగలు అనేవారు. అప్రాక్సిమేట్గా ఇప్పటికే కేవలం మిజోరంలోకి ఎంతమంది వచ్చారంటే 4000 మంది వరకు వచ్చారనమాట దీంట్లోకి. అది కాకుండా నెక్స్ట్ మణిపూర్లోకి వచ్చేసరికి 40,000 మంది వరకు వచ్చారనమాట. ఇలా 44,000 మంది మయన్మార్ నుంచి అఫీషియల్గానే వచ్చేసారు
అని అంటున్నారు. సో దీంతో మయన్మార్లో వలసలు ఎక్కువైపోయినని చెప్పేసి ఉద్దేశంతో మయన్మార్ సీఎం అయినటువంటి ఎవరు బీరెన్ సింగ్, మయన్మార్ సీఎం బీరెన్ సింగ్ వచ్చేసరికి ఏం చేశాడు, ఇంతకీ హోమ్ మినిస్ట్రీకి రిక్వెస్ట్ చేశారు ఏమని, ఈ ఎఫ్ఎంఆర్ని కాస్త క్యాన్సిల్ చేయండి, ఈ ప్లేస్లో మయన్మార్కి అలాగే భారతదేశానికి మధ్య ఫెన్సింగ్ నిర్మించమని చెప్పేసి దానికి హోమ్ మినిస్ట్రీ యాక్సెప్ట్ చేసిందంట. దాంతో ఈ ఎఫ్ఎంఆర్ క్లోజ్ అయిపోబోతుంది. ఓకేనా, ఇది మరొక అంశం. నెక్స్ట్ వన్కి వస్తున్నాం మనం. ఉద్యానవన పంటల ఎగుమతుల పెంపు లక్ష్యంగా కేంద్ర చర్యలు విస్తృతం అని అంటున్నాం. చాలా ఇంపార్టెంట్, ఎకనామికల్గా ఉపయోగపడుతుంది మీకు. ఇందులో కొంత డేటా కూడా. ఏంటా ఎకనామికల్గా ఉపయోగపడే డేటా చూద్దాం మనం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చరికినేమో నెక్స్ట్ 5 ఇయర్స్లో వచ్చే 5 సంవత్సరాలలో భారత ప్రభుత్వం ఏమని నిర్ణయించిందంటే ఇండియా నుంచి 83,000 కోట్లు, ఓకే, 83,000 కోట్లు బనానాస్, సో అరటి పళ్ళను కాస్త ఇండియా నుంచి ఎగుమతి చేయాలనుకుంటుంది. ఇది చిన్న ఇష్యూ కదా, ఇదేంటి కరెంట్ అఫైర్స్ వచ్చిందంటారా? ఇందులో చాలా మ్యాటర్ ఉంటుంది, చెబుతాను చూడండి. సో ఇండియా నెక్స్ట్ 5 ఇయర్స్ టార్గెట్ అయితే 83,000 crores బనానాస్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం అనేది. సో దీనికి సంబంధించి ఏం జరిగిందంటే ఏపీఈడిఏ, మీకు ఎకానమీలో వస్తుంది ఈ మాట అనేది. ఏపీఈడిఏ అనేది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ. సో ఏపీఈడిఏ ఉంది కదా, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇది ఏమని నిర్ణయించిందంటే భారతదేశం నుంచి ముఖ్యంగా పండ్ల ఉత్పత్తిని, వాటిలో కూడా ముఖ్యంగా బనానా ఉత్పత్తిని ఎక్కువ మొత్తంలో చేపట్టాలని చెప్పి నిర్ణయించిందనమాట. సో అది ఇంపార్టెంట్. అది కాకుండా నెక్స్ట్ ఇటీవల ఆల్రెడీ ఏపీఈడిఏ ఏం చేసిందంటే మహారాష్ట్రలోని బారామతి, సో మహారాష్ట్రలోని బారామతి నుంచి డైరెక్ట్గా నెదర్లాండ్కి, ఓకే, నెదర్లాండ్లోని రోటర్ డ్యామ్ వద్దకు ఇప్పటికే ఎక్స్పోర్ట్ చేపట్టింది. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా. అయితే నెక్స్ట్ ఇండియాలో ఇక మొదలు పెట్టారు ఎక్స్పోర్ట్ అనేది. సో ఇక 5 ఇయర్స్లో చెప్పాక ఈ టార్గెట్తో ముందుకు వెళ్తున్నారు. అయితే ఇందులో ఇంకొక మ్యాటర్ ఉంటుంది ఏంటంటే ప్రపంచంలో బనానా ఉత్పత్తిలో ఇండియా ఫస్ట్ ప్లేస్. ప్రపంచం మొత్తం ఉత్పత్తి చేసే బనానాలో ఇండియా ఒకటే 26.45% ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచం మొత్తం ఉత్పత్తి చేసే బనానాలో ఇండియా ఒకటే 26.45% ఉత్పత్తి చేస్తుంది. కానీ ప్రపంచం మొత్తం మీద చూసినట్లయితే వాటి ఎగుమతుల్లో ఇండియా యొక్క ఎగుమతుల వాటి అనేది బనానాస్లో 1% ఉంది. అంటే మన బనానాస్ ఉత్పత్తి ఎక్కువ చేస్తున్న ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం, కానీ ఎగుమతి అయితే ఎక్కువ చేయటం లేదు అని చెబుతుంది ఈ యొక్క ఆర్టికల్ అనేది. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసరికి వీటితో పాటు ఈ ఏపీఈడిఏ ఉంది కదా, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది. సో ఇది వచ్చేసరికినేమో ఇప్పటికే ఏంటి మామిడి, మ్యాంగో, అలాగే ఏమంటారంటే లైక్ జామ, అలాగే పపాయ, బొప్పాయి, అలాగే నిమ్మ, ఇలా ఓవరాల్గా తీసుకున్నట్లయితే వీటి అన్నిటిలో కూడా ఉత్పత్తిలో ఇండియానే ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రపంచంలో. ఎగుమతుల్లో మాత్రం అంతగా లేదంట. ఈ బనానాస్ తర్వాత వీటిని కూడా ఎగుమతి చేయాలని చెప్పేసి ఏపీఈడిఏ నిర్ణయించింది. సో ఇదంతా కలిపి మరొక ఆర్టికల్. దీంతో పాటు సరిగ్గా చూస్తే ఈ హార్టికల్చర్ ఉంటుంది కదా, ఉద్యానవనం అని చెప్పేసి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి దాంట్లో జీడిపిలు, ఓన్లీ వ్యవసాయ జీడిపిలో 100% వ్యవసాయ జీడిపిగా తీసుకుంటే అందులో 30% అనేది కేవలం ఎవరి వాటా ఉందంట, ఉద్యానవన పంటల వాటానే ఉందంట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మరొక విషయం మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ప్రెజెంట్ భారత పిఎం వచ్చేసరికి సౌత్ ఇండియా పర్యటనలో భాగంగా కొన్ని ప్రాజెక్టులు ఓపెన్ చేశారు, అలాగే కొన్ని యూనివర్సిటీ కూడా సందర్శించారన్నమాట. అవి ఏంటో మాట్లాడుకుందాం. లేటెస్ట్గా తమిళనాడులో సందర్శించినటువంటి ఎవరు పిఎం మోడీ వచ్చేసరికినేమో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేశారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే విజయవాడ నుంచి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ విజయవాడ నుంచి వచ్చేసరికి ధర్మపురి వరకు, విజయవాడ నుంచి ధర్మపురి వరకు. ఇది దేనికి సంబంధించి అనుకున్నారు ఎంతకీ? ఇది వచ్చేసరికి మల్టీ ప్రొడక్ట్ హిందుస్థాన్ పెట్రోలియం పైప్ లైన్. సో ఇది వచ్చేసరికినేమో హిందుస్థాన్ పెట్రోలియం
పైప్ లైన్, ఈ పెట్రోలియం పైప్ లైన్ అయితే మాత్రం ఓపెన్ చేశారు. సో ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అవుతుంది. మొత్తం మీద ఈ యొక్క పైప్ లైన్ యొక్క లెంత్ ఎంత అనుకున్నారు? ఎంతకి? 697 కిలోమీటర్స్ పొడవైనటువంటి విజయవాడ ధర్మపురి ఏమనుకున్నాం మనం? ఎస్, హిందుస్థాన్ పెట్రోలియం పైప్ లైన్ చెప్పి మాట్లాడుకున్నాం. ఇది ఒకటైతే ఓపెన్ చేశారు, జాతికి అంకితం చేశారు. రెండవది వచ్చేసరికినేమో ఈయన తిరుచి సందర్శించారనమాట. తిరుచి ఎయిర్పోర్ట్లో ఒక టెర్మినల్ కూడా ఓపెన్ చేశారు పిఎం. సో తిరుచి ఎయిర్పోర్ట్ టెర్మినల్ కూడా ఓపెన్ చేశారు. ఇది మరొకటి. నెక్స్ట్ వన్, అలాగే తిరుచిలో ఉన్నటువంటి భారతీదాసన్ యూనివర్సిటీ, తిరుచిలోని భారతీదాసన్ యూనివర్సిటీలో 38వ స్నాతకోత్సవ సభకు కూడా హాజరయ్యారు. సో ఇదంతా కూడా సౌత్ ఇండియా పర్యటనలో భాగంగా భారత పిఎం యొక్క స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్స్, అటెండ్ అయిన ప్రోగ్రామ్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ చూద్దాం మనం. వచ్చే వారంలో ఉభయ సభల సభా హక్కుల కమిటీ సమావేశాలు. ఏంటి ఉభయ సభల సభా హక్కుల కమిటీ సమావేశాలు అనుకుంటున్నారా? మన శీతాకాల సమావేశాలు జరిగినప్పుడు పార్లమెంట్లో లోక్సభ నుంచి వచ్చేసరికి ఒక 146 మందిని, రాజ్యసభ నుంచి 46 మందిని, లోక్సభ నుంచి స్పీకర్, రాజ్యసభ నుంచి ఎవరు అంటే సింపుల్గా చెప్పండి వైస్ ప్రెసిడెంట్ లేదా చైర్మన్. సో చైర్మన్ వీళ్ళిద్దరూ కలిపి ఓవరాల్గా 146 మెంబర్స్ని అయితే క్రమశిక్షణ లోపం కారణంగా సభ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఆర్టికల్ నంబర్ 105 ప్రకారము ఎంపీలకు కూడా హక్కులు ఉంటాయి కదా. సో ఈ హక్కులు ఉపయోగించుకోవడం అని అంటే ఏ ఉద్దేశంతో వాళ్ళు డిసిప్లిన్ లోపాన్ని కలిగి ఉన్నారు సభలో అని వాళ్ళు వివరించుకోవడానికి అవకాశం ఇవ్వాలి కదా. అవకాశం ఇద్దామని చెప్పేసి అది కూడా ఎంతమందికి అనుకున్నారు? లోక్సభ నుంచి 11 మందికి, రాజ్యసభ నుంచి 3కి, మొత్తం మీద 14 మెంబర్స్కి మాత్రమే వాళ్ళకి వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించడం కోసం ఉభయ సభల సభా హక్కుల కమిటీ ఉంటుంది కదా. ఆ కమిటీ నెక్స్ట్ వీక్ మీట్ అయ్యి వీళ్ళందరికీ అవకాశం ఇస్తుంది. సో ఇది వచ్చేసరికినేమో కరెంట్ అఫైర్స్లో మరొక అంశం అన్నమాట. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అవుతుంది. నెక్స్ట్ వన్ ట్రాన్స్ ఉమెన్ టీచర్ చేసిన విజ్ఞప్తిపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ అని చెప్పేసి. ఇక జరిగింది ఏంటనుకున్నారు? ఉత్తరప్రదేశ్ అలాగే గుజరాత్లో ఉన్నటువంటి 2 ప్రైవేట్ స్కూల్స్, ఓకే పేర్లు మనకు అవసరం లేదు ఎందుకంటే అది కరెక్ట్ వాళ్ళే చెప్పలేదు సుప్రీంకోర్టు. సో 2 ప్రైవేట్ స్కూల్స్ ఏం చేస్తారంటే ఒక ట్రాన్స్ ఉమెన్ అనేటువంటి జేన్ కౌశిక్ని, సో ట్రాన్స్ ఉమెన్ అనేటువంటి జేన్ కౌశిక్, సో ఈ ట్రాన్స్ ఉమెన్ అనేటువంటి జేన్ కౌశిక్ సంబంధించినటువంటి ఏమని ఉద్యోగాన్ని తిరస్కరించినాయి అంటే టీచర్ ఆమె. సో ఈ టీచర్కి వచ్చేసరికినేమో ఆల్రెడీ స్కూల్లో ఉత్తరప్రదేశ్లో అవకాశం ఇచ్చారట. ఇచ్చిన తర్వాత ఈమె కేవలం ట్రాన్స్ ఉమెన్ జెండర్ను అంటే జెండర్ని డిఫరెన్షియేట్ చేస్తూ ఆమెను ఆ ఉద్యోగం నుంచి తొలగించారట. తర్వాత గుజరాత్లో కూడా టీచర్గా జాయిన్ అయిన తర్వాత మరలా అదే కారణంతో ఆమెను తొలగించారు అంటున్నారు. సో ఆమె కాస్త సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ అయితే వేసిందనమాట. దాని ప్రకారం సుప్రీంకోర్టు జడ్జెస్ అయినటువంటి జేబీ పార్దీవాలా అలాగే మనోజ్, సో జస్టిస్ జేబీ పార్దీవాలా అలాగే జస్టిస్ మనోజ్ మిశ్రా, సో వీళ్ళిద్దరూ కూడా ఏమని తెలియజేశారు అనుకున్నారు? అటు కేంద్రానికి ఇటు ఈ 2 ప్రైవేట్ స్కూళ్ళకి అలాగే ఆ 2 స్టేట్లకు కూడా జెండర్ని బేస్ చేసుకొని ఉద్యోగం నిరాకరించడం నేరం కాబట్టి ఏ ఉద్దేశంతో ఎలా జరిగిందో అని చెప్పేసి వివరణ అడిగారు సుప్రీంకోర్టు. సో మరొక అంశం కూడా మనం డిస్కస్ చేసేసాం. నెక్స్ట్ వన్ డిస్కస్ చేద్దాం. 3 కొత్త క్రిమినల్ కోడ్ల అమలు తేదీని జనవరి 26 నాటికి తెలియజేయబడుతుంది. ఎస్, 3 కొత్త క్రిమినల్ కోడ్లకు సంబంధించి అయితే అమలు అనేది ఇంకా క్లారిటీ రాలేదు ఎక్కడెక్కడ ఎలా అనేది. సో ముందు ఆ 3 కొత్త క్రిమినల్ కోడ్లు ఏంటో చూద్దాం. ఇంతకు ముందు ఉన్నటువంటి సిఆర్పిసిని అలాగే సిపిసిని ఐపీసీని కూడా భారత ప్రభుత్వం అనేది లేటెస్ట్గా పార్లమెంట్లో ఆమోదించి ఆ తర్వాత ప్రెసిడెంట్ కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చారు కదా. ఆ 3 ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పేసి గతంలో ఉండేది. రూల్స్ కూడా డిఫరెంట్గా ఉండేవి. కొన్ని రూల్స్ని మార్చారు, అలాగే ఐపీసీ పేరును కూడా మార్చారు. ఎలా మార్చారు ఎంతకీ? భారతీయ న్యాయ సంహితగా మార్చారు. పేరు ఎలా మార్చారంటే తెలుగులో అదే వస్తుందండి, కానీ భారతీయ న్యాయ సంహితగా మార్చారు ఈ పేరు ఐపీసీని కాస్త. ఇది ఫస్ట్ వన్.
ఇది కాకుండా సెకండ్ వన్ వచ్చేసరికినేమో సిపిసి ఉంటుంది కదా, సిపిసిని కూడా మార్చేశారు. సిపిసి అంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. సిపిసిని కూడా మార్చారు. ఏమైనా మార్చారంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత. సో భారతీయ నాగరిక సురక్ష సంహితగా మార్చారనమాట. ఇది ఒక పేరు మార్చారు. అలాగే మూడవది ఉంటుంది యాక్ట్ పేరు ఏంటంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని కూడా మార్చారు. ఎలా మార్చారంటే దీని పేరు భారతీయ సాక్ష్య సంహితగా మార్చారన్నమాట. సో భారతీయ సాక్ష్య సంహితగా మార్చారనమాట. మొత్తానికి ఈ మూడిటిగా పేర్లు అయితే మార్చేశారు. ఇప్పుడు ఈ మూడిటి అమలు అనేది మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి అనేది రిపబ్లిక్ డే ముందుగానే నిర్ణయిస్తారని చెప్పేసి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అసలు ఈ యొక్క చట్టాలు అమలుకు వచ్చినటువంటి నష్టం ఏంటి, ఎందుకు అడ్డంకులు ఉన్నాయో చూద్దాం. ఒకేసారి అమల్లోకి తీసుకొస్తే ఈ చట్టాన్ని అమలు చేయవలసినటువంటి ఎవరు ప్రభుత్వ అధికారులకి ఆ చట్టాల మీద ఇంకా కమాండ్ రాదు. ఎందుకంటే చట్టాలు మొత్తం చదవలేరు, అర్థం కూడా కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే బాగా 3,000 మాస్టర్స్తో ఆ చట్టంపై పూర్తి అవగాహన ఉన్నటువంటి 3,000 మాస్టర్స్తో భారతదేశంలో ఉన్న అన్ని రకాల పోలీస్ స్టేషన్లో ఉన్నతమైనటువంటి ముఖ్యంగా చట్టాలతో అవసరపడే కొన్ని పోలీస్ అధికారులకైతే ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తుందట. తర్వాత కూడా ఫస్ట్ గుజరాత్లోని అహ్మదాబాద్ ఉంది కదా, గుజరాత్లో అహ్మదాబాద్లోనే పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తారు అంటున్నారు. అది ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికినేమో భారతదేశంలో మొత్తం అమలు చేయడం కుదరదు, కానీ ఈ 1 yearలో వచ్చేసరికినేమో 90% ముఖ్యమైన ప్రదేశాలు ఈ 3 చట్టాలు అమల్లోకి తీసుకొస్తాం, మిగిలిన స్టెప్ బై స్టెప్ తీసుకొస్తాం అంటుంది భారత ప్రభుత్వం. సో ఇక్కడతో మరొక అంశం కూడా కంప్లీట్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. అక్కడ వచ్చేసరికినేమో సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ గవాయ్ అని ఇచ్చాం. పూర్తి పేరు వచ్చేసరికి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. ఈయన పేరు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. సో ఆల్రెడీ ప్రెజెంట్ సుప్రీంకోర్టులో జస్టిస్గానే పనిచేస్తున్నారు. విషయం ఏంటంటే ఇక్కడ ప్రెజెంట్ లీగల్ సెల్కి ఈయన కాస్త చైర్మన్గా నియమించారు. ఏంటి లీగల్ సెల్ అంటారా, రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 39 ప్రకారము లీగల్ సెల్ని అయితే భారత ప్రభుత్వం సుప్రీంకోర్టు అయితే ఏర్పాటు చేసింది. ఈ లీగల్ సెల్ ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే న్యాయం అవసరమవుతుందో, ముఖ్యంగా ఎవరైతే వాళ్ళు వాదించుకోవడం కోసం అని చెప్పేసి లాయర్ని అడ్వకేట్ నియమించుకోలేరో వాళ్ళకి ఈ లీగల్ సెల్ అనేది సహాయం చేస్తుంది. సో ఈ లీగల్ సెల్కి చైర్మన్గా వచ్చరికి లేటెస్ట్ ప్రెజెంట్ సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నటువంటి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయిని అయితే నియమించారనమాట. అయితే ఇది ముఖ్యంగా ఉచిత న్యాయ సలహాలను అయితే అందిస్తుందండి. అలా ఉచిత న్యాయ సేవలు కూడా అందిస్తుంది ఇది ఈ లీగల్ సెల్ అనేది. అయితే ఈయన ఎవరో కాదు, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి కాస్త సీనియారిటీ ప్రకారము ప్రెజెంట్ డివై చంద్రచూడ్ ఉన్నారు కదా, అతని తర్వాత అతనే సీజేఐగా అవకాశం ఉంది. అతను వచ్చేసరికి 2025లో ఈ భూషణ్ రామకృష్ణ గవాయ్ వచ్చేసరికి 2025లో May 14th నుంచి కూడా ఇతని సీనియారిటీ ప్రకారము May 14th నుంచి అలాగే November 23rd వరకు కూడా ఈయనే సీజేఐగా ఉండబోతున్నారు అని అర్థమవుతుంది. సో ఇక్కడతో ఈ కంటెంట్ కంప్లీట్ అయిపోయింది. మరొక కంటెంట్ డిస్కస్ చేద్దాం మనం. విమానయాన విశ్లేషణ సంస్థ సిరియం, దీన్నే ఏమంటారంటే లైక్ అంటే ఎనలిటిక్స్ సంస్థ అని పిలుస్తారన్నమాట. ఎయిర్లైన్స్ ఎనలిటిక్స్ సంస్థ అని పిలుస్తారు. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా రకాల రిపోర్ట్లు అయితే ఇచ్చింది, వరల్డ్కి సంబంధించి ఏషియాకి సంబంధించి కూడా. ఫస్ట్ డిస్కస్ చేస్తున్నా చూడండి. ఇది వచ్చేసరికి సమయ పాలన, ప్రపంచంలో బెస్ట్ సమయ పాలన, టైం టు టైం మేనేజ్మెంట్ అయ్యే విమానాశ్రయాల గురించి మాట్లాడుతుంది. సో ప్రపంచంలో టైం టు టైం మేనేజ్మెంట్ చేసే విమానాశ్రయాల్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి అమెరికాకు చెందినటువంటి ఎవరు, మిన్నెపోలిస్ సెయింట్ పాల్ ఎయిర్పోర్ట్. ఓకే, సెయింట్ పాల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్కి ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది. ప్రపంచంలో సెకండ్ ప్లేస్ వచ్చేసరికి హైదరాబాదులో ఉన్నటువంటి
ఓకేనా. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి అయితే సెకండ్ ప్లేస్ ఇచ్చారు. థర్డ్ ప్లేస్ వచ్చేసరికి బెంగళూరులో కెంపుగౌడ ఎయిర్పోర్ట్ ఉంది కదా, సో బెంగళూరులో కెంపుగౌడ ఎయిర్పోర్ట్కి థర్డ్ ప్లేస్ ఇచ్చారు. ఇవి టాప్ 3 ఎయిర్పోర్ట్స్ అనమాట. ఓకేనా. ఇవి కాకుండా నెక్స్ట్ వన్ వస్తారు, ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ల గురించి మాత్రమే. కాకపోతే ఎయిర్పోర్ట్లు కాకుండా విమానయాన సంస్థల గురించి కూడా రిపోర్ట్ ఇచ్చింది. విమానయాన సంస్థలకు వచ్చేసరికి ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్, విమానయాన సంస్థల్లో ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి ఎవరు, సఫైర్. సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి సఫైర్ విమానయాన సంస్థకి ఫస్ట్ ప్లేస్ దక్కిందనమాట. ఆ తర్వాత ఇందులో 8th ప్లేస్ వరకు ఇండియాకి ప్లేస్ దక్కలేదు. 8th ప్లేస్లో ఇండిగో సంస్థకి ప్లేస్ దక్కింది, విమానయాన సంస్థలో బెస్ట్ సర్వీస్ ఇచ్చినందుకు గాను. ఓకేనా. అలాగే నెక్స్ట్ ఇది కాకుండా ఏషియా పసిఫిక్ సంబంధించి కూడా రిపోర్ట్ ఇచ్చిందనమాట ఈ యొక్క సిరియం అనే సంస్థ. సో ఏషియా పసిఫిక్లో వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్ జపాన్కు చెందినటువంటి జపాన్కు చెందినటువంటి ఎవరు, ఎల్ నిప్పాన్ ఎయిర్వేస్. జపాన్ చెందినటువంటి ఎవరంటే ఎల్ నిప్పాన్ ఎయిర్వేస్. దీనికి వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్ వచ్చిందనమాట. సో ఇది కాకుండా ఇండియాకి చెందినటువంటి ఇండిగోకి వచ్చేసరికి 14th ప్లేస్ వచ్చింది ఇక్కడ. సో ఇదంతా కూడా సిరియం ఇచ్చినటువంటి నివేదికనే. ఇక్కడితో ఇది అయిపోయిందిగా. మరొక కంటెంట్కి వెళ్దాం మనం. రహదారి భద్రతకు సంబంధించిన నివేదికను WHO విడుదల చేసింది. ఇటువంటి చాలా ఇంపార్టెంట్, మీకు తెలుసు. క్వశ్చన్స్ కూడా కష్టంగా ఫ్రేమ్ అవుతాయి ఇటువంటి కంటెంట్స్లో. అంత డేటా ఉంటుంది, అన్ని నెంబర్లు ఉంటాయి. మన అంతా ఎవరు అవార్డు, ఏ డేట్, ఇది బై హార్ట్ చేస్తారు ఎక్కువ మంది, కాబట్టి వాళ్ళకి డేటా అంతా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ Group 1 Group 2 రాసే వాళ్ళకి అయితే డేటా చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఎగ్జామ్ పేపర్లో అయితే. సో చూద్దాం WHO రిపోర్ట్ ఏం చెబుతుందో. WHO రిపోర్ట్ వచ్చేసరికి 2010 అలాగే 2021 ఓకేనా, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించిన రిపోర్ట్ అయితే అందించింది. ఈ మధ్య కాలంలో రోడ్ యాక్సిడెంట్ సంబంధించి ఏం చెబుతుందంటే ప్రపంచంలో అయితే మాత్రం రోడ్డు ప్రమాదాలు 5% తగ్గాయట ఈ మధ్య కాలంలో ప్రపంచంలో. కానీ ఇండియాలో వచ్చేసరికినేమో ఇదే కాలంలో రోడ్డు ప్రమాదాలు 15% ఎక్స్ట్రా పెరిగాయి అంటుంది ఈ WHO రిపోర్ట్ అనేది. అయిపోయింది కదా. నెక్స్ట్ ఇందులో కూడా ఏం చెబుతుందంటే మనకి మొత్తం ఇండియాలో 2022 కూడా ఇచ్చింది ఇండియాకి సంబంధించి. 2022లో ఇండియాలో మొత్తం 4.61 లక్షల రోడ్ యాక్సిడెంట్ అయితే జరిగాయంట. ఈ 4.61 లక్షల రోడ్ యాక్సిడెంట్లో 1.68 లక్షల మంది అయితే చనిపోయారని, 1.68 లక్షల మంది చనిపోయారని చెబుతుందన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ వన్ 2021తో పోలిస్తే ఇండియాలో 2022లో ఏమేమి ఎక్స్ట్రా పెరిగినాయి అంట. ఫస్ట్ వన్ వచ్చరికి రోడ్డు ప్రమాదాలేమో 12% ఎక్స్ట్రా పెరిగినాయి అంట ఈ 1 ఇయర్లో. ఆ తర్వాత వచ్చరికి మరణాలు 9.4% ఎక్స్ట్రా పెరిగినాయి అంట ఈ 1 ఇయర్లో. ఆ తర్వాత క్షతగాత్రుల సంఖ్య కూడా 15% పెరిగిందంట ఈ 1 ఇయర్లో. ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్ చెబుతుందన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో జరిగే రోడ్ యాక్సిడెంట్లో నేషనల్ హైవేల మీదనే 33% రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంటుంది ఈ WHO రిపోర్ట్ అని చెప్పేసి. ఇది కాకుండా నెక్స్ట్ వన్ ఇండియన్ గవర్నమెంట్ అంట 2024 నాటికి గతంలో నిర్ణయించిన టార్గెట్ ఇది. 2024 నాటికి రోడ్డు ప్రమాదాలని 50% తగ్గించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుందంట. కానీ ఆల్రెడీ పాసిబిలిటీ ఉన్నదని తెలుసుకుని ఇండియన్ గవర్నమెంట్ కాస్త 2030 నాటికి రోడ్డు ప్రమాదాలు 50% తగ్గించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుందని చెబుతున్నారు. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ చూద్దాం మనం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటిది, గుండె వైఫల్య బాధితుల మరణం ముప్పు అంచనా స్కోర్ అని చెప్పేసి. ఇది లేటెస్ట్గా అమెరికాకు చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, యుఎస్ఏకి చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనే సంస్థ లేటెస్ట్గా ఒక పరికరాన్ని కనిపెట్టింది. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటంటే ప్రోటీన్ రిస్క్ స్కోర్. సో ఇది కాస్త ప్రోటీన్ రిస్క్ స్కోర్. ఓకేనా, ప్రోటీన్ రిస్క్ స్కోర్. ఇప్పుడు ఎంతకీ దీని ద్వారా ఏం చేస్తారనుకున్నారు, ఎవరికైతే హార్ట్ పేషెంట్స్ గుండె సంబంధిత వ్యాధులు ఉంటాయో సో వాళ్ళకి సంబంధించి ఈ ప్రోటీన్ రిస్క్ స్కోర్ అని ఉపయోగించారనుకోండి, దీని ద్వారా వాళ్ళు ఇంకా ఎంతకాలం బ్రతకడానికి అవకాశం ఉంటుంది, ముప్పు ఎంత ఉంది చనిపోవడానికి అనే అంశాన్ని అయితే తెలియచేస్తుంది ప్రోటీన్ రిస్క్ స్కోర్ అనేది. అయితే ఇందులో ఏ ట్రీట్మెంట్ ఉపయోగిస్తారంటే హైథ్రోఫుట్ ప్రోటియోమిక్స్. ఇందులో ఉపయోగించిన ట్రీట్మెంట్ పేరు ఏంటంటే
హైత్రోఫుట్ ప్రోటియోమిక్స్. సో మొత్తానికైతే ఈ విధానంలో ప్రోటియోమిక్స్, ఈ విధానంలో ఈ స్కోర్ అనేది రన్ అవుతుంది. ఇక్కడతో ఈరోజు కరెంట్ అఫైర్స్ కంప్లీట్.